ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బొబ్బట్లు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇవి ఏంటంటే చూడండి, ఈ నేను చేశాను అన్నమాట ఫ్రెండ్స్ ఓన్గా. ఇది ఏంటంటే మధ్యలో డిఫరెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీంట్లో ఏంటంటే సగమేమో మైదా పిండి, సగమేమో గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది వేసిన తర్వాత రెండు కూడా కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి వాటర్తో కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది నేను కలిపేసిన తర్వాత అరగంట పైన నానబెట్టేసాను ఫ్రెండ్స్. నేను నానబెట్టేసిన తర్వాత దీంట్లో నెయ్యి కూడా వేశాను. నెయ్యి కొంచెం ఏమో ఆయిల్ రెండు వేసి కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం సాల్ట్ వేసుకున్నాను, వేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఒక అరగంట పైన నానబెట్టేసిన తర్వాత ఏం చేశానంటే ఫ్రెండ్స్, నేను పుట్నాల పప్పు ఉంది కదా ఫ్రెండ్స్, అది మిక్సీ పట్టేసి నేను కొంచెం నేతిలో వేపానమాట. అది జీడిపప్పు కూడా నేతిలో వేపేసి దీంట్లో ఏంటంటే సగం షుగరు, సగమేమో ఇది ఏదంటే బెల్లం అనమాట ఫ్రెండ్స్. రెండు మిక్స్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చేసేసి నేను ముందు షుగరును ఇలాచి మిక్సీ పట్టేసాను అనమాట. పుట్నాల పప్పు పట్టేసి దాన్ని ఏంటంటే ఆయిల్ కాదు ఫ్రెండ్స్, మర్చిపోయా చెప్పడం, సారీ. నేతిలో వేపేసాను అనమాట. పచ్చి కొబ్బరి కూడా తురుము కూడా, లేదంటే ఎండు కొబ్బరి తురుము అయినా సరే, ఎండు కొబ్బరి తురుము వేసాను అనమాట ఫ్రెండ్స్. నేను అది కూడా నేతిలో ఫ్రై చేసి జీడిపప్పు కూడా ముక్కలు చేసి ఫ్రై చేశాను అనమాట. నేతిలో చేసేసి ఇది చపాతీ టైప్లో చేసేసి దాంట్లో పెట్టి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ బొబ్బట్టు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో కావాలన్నా, ప్రతి ఒక్కటి కూడా ఫుల్ వీడియో కావాలనుకుంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే దాంట్లో ఉంటుంది అనమాట ఫుల్ వీడియో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.